వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కొండవాలు ప్రాంతాల స్థిరీకరణపై జాతీయ సదస్సు. బండరాల నుండి భద్రత కల్పించాలన్న కేంద్ర మంత్రి. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ. విజయవాడలో ట్రయల్ రన్ నిర్వహించిన మంత్రి మనోహర్. నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో బాహాబాహి. పరస్పరం దాడి చేసుకున్న టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు. బంగాళాఖాతంలో మరింత బలపడిన వాయుగుండం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. మత్స్యకారులకు హెచ్చరిక. కొండవాలు ప్రదేశాల్లో బండరాళ్లు పడకుండా నిరోధించవలసిన అవసరం ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కొండ ప్రాంతాలలో వాలు స్థిరీకరణ, రాళ్లు పడడాన్ని తగ్గించడం కోసం అధునాతన జియో టెక్నికల్ పద్ధతుల వినియోగంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. కొండలపై నుండి బండరాళ్లు దిగువ ప్రాంతాలపై పడుతూ ఉండడం, తద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడం జరుగుతోంది. వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు మరింత ఎక్కువగా జరుగుతాయి. వీటి నివారణకు ఆధునిక ఉపశమన పద్ధతులను అన్వేషించవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. అంతిమంగా ప్రజలకు భద్రత, నాణ్యతతో కూడిన నివాస ప్రాంతాలను, రహదారులను అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల్లో దాదాపు భారత్ లాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కానీ అక్కడ ఆధునిక పద్ధతులను అవలంబించి కొండలపై నుండి రాళ్లు పడడాన్ని నిరోధించగలిగారని చెప్పారు. ఆ దేశాల నుండి నేర్చుకోవాల్సి ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. భారతదేశం విభిన్న వాతావరణం, విభిన్న భౌగోళిక పరిస్థితులతో పలు రకాల భూభాగాలను కలిగి ఉందని, ఇక్కడ సవాళ్లు కూడా వేరువేరుగా ఉంటాయన్నారు. When I got appointed to visit Austria and Switzerland, personally, I observed tunnels and the system they have already successfully implemented there. Actually, the terrain of Switzerland and Austria, I don't know too much about the geology of two countries, but it is as long as same with India. In Indian situation, particularly in Uttarakhand, Himachal Pradesh, problems. So particularly the hilly regions, rockfall and slope instabilities is also a problem everywhere we are facing. We need to identify advanced mitigation techniques, which is very important. I feel that personally because I am not the expert of the subject. But Switzerland and Austria, they have successfully implemented these techniques, and it is time for Indian officers of our department to learn good successful practices from them. Probably after using these practices, you maybe have some better solutions for that. But basic concept and basic problem is to understand the basic volume of the problem, and at the same time, we need to understand what is the reason for that. విజయవాడ మధురానగర్లోని 200118 నెంబర్ రేషన్ దుకాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా రేషన్ షాపు ద్వారా నిత్యావసరాల సరుకుల పంపిణీపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ పాస్ మిషన్, ఎలక్ట్రానిక్ కాటాల పనితీరును స్వయంగా పరిశీలించారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతుందని, 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకులు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్మగ్లింగ్ లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 96% ఈకేవైసీ పూర్తి చేశామని, రాష్ట్రంలో 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రతి రేషన్ షాప్ ఫోటో తీసి యాప్ ద్వారా ఆన్లైన్లో ఉంచుతామని మంత్రి తెలియజేశారు. అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.
కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి, తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది, సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా పూర్తి అయిపోతాయి. అదేవిధంగా డీలర్లు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి ఆ మెషిన్లు, ఈ ఈపాస్ మెషిన్లు కూడా ఉచితంగా సర్వీస్ చేసేటట్టు మా సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ, ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్లోనూ. విజయవాడలో కూడా మనకి ఈరోజు జరుగుతుంది క్యాంప్. వీటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి, ప్రింటింగ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం. అదేవిధంగా వెయింగ్ మెషిన్ తూనికల దగ్గర, కొలతల దగ్గర పొరపాటు రాకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీరిపైన ఒక అవేర్నెస్ క్యాంప్ తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రయల్ రన్గా ఈరోజు చేసుకున్నాం. సో ఈ పర్టికులర్ డిపో 2018 చాలా సీనియర్ ఆయన, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆయన నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ గారు, ఫస్ట్ శివప్రసాద్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో దాదాపు 1,540 రేషన్ కార్డుకి ఆయన జూన్ 1వ తారీఖు నుంచి సరఫరా చేస్తారు. అందులో దాదాపు 60 నుంచి 70 వృద్ధులు, దివ్యాంగులు, వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఖచ్చితంగా సరఫరా జరుగుతుంది. దయచేసి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోబాకండి. జూన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలిగామో, ఏ విధంగా ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించే విధంగా ఇంటి వద్దకే వాళ్ళకి రేషన్ తీసుకొచ్చి వృద్ధులకు, దివ్యాంగులకు ఏ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు అందరూ కూడా సమాయుక్తమయ్యారు, సిద్ధంగా ఉన్నారు. ఆ మార్పుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయం. నర్సీపట్నంలో ఈ రోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు హద్దులు దాటారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఆవేశంతో తమను తామే మరిచిపోయారు. చివరికి ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి వెళ్లారు. అరుపులు, కేకలతో సమావేశమై ఆలు దద్దరిల్లిపోయింది. కొట్టుకుంటున్న కౌన్సిలర్లను విడిపించడానికి అధికారులు మధ్యలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. Yeah.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. మరికొద్ది గంటల్లో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నట్టు పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వాయువ్య బంగాళాఖాతం, ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా 21.3 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద, మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి, ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్, ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు పురోగమించాయి. ఈరోజు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ ముఖ్యంగా ముంబై, అహల్యానగర్, ఆదిలాబాద్, భవానీపట్నం, పూరి, శాండ్ హెడ్స్ ఐలాండ్ వరకు, బాలూర్ ఘాట్ వరకు విస్తరించాయి. అవి ఇంకొంచెం ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మిగతా సినాప్టిక్ కండిషన్స్ కాకుండా మామూలు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల, తదుపరి 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా తీరం వెంబడి, ఉత్తర కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల కోస్తా, ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లాలో 4 సెంటీమీటర్లు, పలాసలో 4 సెంటీమీటర్ల వర్షపాతం, సోంపేటలో 3 సెంటీమీటర్లు, మందసలో 3 సెంటీమీటర్లు, టెక్కలిలో 1 సెంటీమీటరు, పాతపట్నం 1 సెంటీమీటర్, ఇవన్నీ కూడా
శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి. పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తగ్ లైఫ్ చిత్ర యూనిట్ విశాఖ చేరుకుంది. హీరో కమల్ హాసన్, హీరోయిన్ త్రిష, డైరెక్టర్ మణిరత్నం, సెకండ్ హీరో సింబు తదితరులు ప్రత్యేక విమానంలో తిరువనంతపురం నుండి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. చిత్ర యూనిట్ రావడంతో విశాఖ ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ యాత్రలో భాగంగా రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ అరవల రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొని రైతుల ఆదాయాన్ని పెంచుకునేలా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సదస్సుల్లో కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మన దగ్గరలో ఉన్న వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న టెక్నాలజీ అవ్వచ్చు, రకాలు అవ్వచ్చు, అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే వివిధ రకాల స్కీమ్స్ కానీ ఏవైనా సరే రైతులు, ప్రతి ఒక్క రైతుకి 100 మంది రైతులు ఉన్నారంటే 99 మందికి కాదు 100 మందికి కూడా అందుబాటులో ఉండేటట్టు చేయడం కోసం ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. సో ఈ కార్యక్రమాన్ని మాకంటే ఎక్కువగా రైతులు మీరు వినియోగించుకుంటే చాలా వరకు మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సో దీని ముందుగా మనకి మన గ్రామంలో చూసుకుంటే ఎక్కువ ఎదరే జరుగుతున్నారు. వెరీ మ్యాక్సిమం అంతా ఎదే. ఎందుకంటే నాకు తెలుసు, మేము నైరాలో ఎప్పుడైతే మా వెట్లాండ్ ఉంది, వెట్లాండ్ బ్లాక్లో మీకు గింజలు చల్లాలంటే ఇక్కడ వీళ్ళు మీ నైరాలో మోతం ఎప్పుడు పెడుతున్నారో మేము అది చూసుకొని చెల్లిస్తూ ఉంటాం. ఎందుకంటే ఖచ్చితంగా నైరాలో మోతం పెట్టారంటే అది వర్షం పడుతుంది, ఆ రోజు నెక్స్ట్ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. సో అంత సెంటిమెంట్ మ్యాటర్ ఇక్కడ. సో వీళ్ళే మేము ఫాలో అవుతుంటారు. విశాఖ సాగర్ తీరంలో అలల ఉధృతి పెరిగింది. 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగిసిపడుతూ ఉండటంతో చాలా చోట్ల తీరం కోతకు గురవుతుంది. నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే 10 రోజులు ముందుగానే రాష్ట్రం మొత్తం వ్యాపించడం, దీనికి వాయుగుండం కూడా తోడు కావడంతో సముద్రంలో అలజడి మొదలైంది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు సాగర్ తీరంలో సేద తీరేందుకు ఇది సరైన సమయం. కానీ అనూహ్యంగా రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే ప్రవేశించడంతో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్ష సూచన కూడా ఇచ్చారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రంలో అలజడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేట వెళ్లరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. లానినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ వాతావరణ శాస్త్ర నిపుణులు పాండురంగ విఠలమూర్తి వీబీసీ ఆన్ టీవీకి తెలిపారు. సరే, సముద్రంలో అలలు తాకిడి చాలా ఎక్కువగా ఉంది. సముద్రం ఇసుక కూడా చాలా వరకు కోతకు గురవుతుంది. ఈ ప్రత్యేకమైన పరిస్థితులకు ఏంటి సార్ కారణం? మనకి ప్రపంచంలో హిందూ దేశంలో ఎకానమీ అంతా కూడా నైరుతి ఋతుపవనం మీద ఆధారపడి ఉంటుంది. నైరుతి ఋతుపవనం జూన్ 1కి రావాలి. అసలు ఈ ఏడు లానీనా ఇయర్ అంటారు దీన్ని. అంటే ఎల్నీనో ఇయర్, లానీనా ఇయర్ అనేటువంటివి పసిఫిక్ సముద్రంలో ఏర్పడినటువంటి దాన్ని బట్టి వస్తుంది. ఎల్నీనో ఇయర్ ఉన్నప్పుడు మనకి వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. లానీనా ఉన్నప్పుడు వర్షం బాగా పడుతుంది. ఈ ఏడు లానీనా అని ముందరే తెలిసిపోయేటట్టుగా ఈ పాటికి చక్కగా ఋతుపవనాలు కేరళను తాకేసాయి. కేరళను తాకి ఆంధ్రాకి రావటానికి, అంటే విశాఖపట్నం రావటానికి జూన్ 8 నార్మల్ డేట్, జూన్ 1 ఏమో కేరళ. అది నార్మల్ డేట్ అని ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అంటారు. అటువంటిది ఈ ఏడు చాలా ముందర వచ్చింది. పైగా అక్కడ ఒక వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం ఏం చేస్తుందంటే లాగుతుందన్నమాట, తొందరగా వచ్చేసేటట్టుగా చేస్తుంది. అందువల్ల మనకు బాగా వర్షాలు పడుతున్నాయి. అందువల్ల వర్షాలు బాగా పడటం కూడా మంచిదే ఒక విధంగా.
ఎటొచ్చి ఏమిటి అంటే ఆ వాయుగుండం ఏర్పడినప్పుడు దాన్ని డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే అక్కడ ప్రెషర్ తక్కువగా ఉంటుంది అని. ఇప్పుడు నీరు ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ నుంచి లో లెవెల్కి వెళ్తుంది, పల్లానికి వెళ్తుంది. అట్లాగే ఎలక్ట్రిసిటీ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది. అట్లాగే విండ్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. అంటే ఎక్కడ లో ప్రెషర్ ఉంటుందో అక్కడ విండ్ బాగా బ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే విండ్ బాగా ఉంటుందో ఈ అలజడి కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అలలు బాగా రావటం, అలజడి ఎక్కువగా ఉండటం జరుగుతుందన్నమాట. ఈ అలజడి ఎక్కడుంటుంది అని కనుక చూసినట్టయితే తమిళనాడు దగ్గర అంతగా ఉండదు. ఉత్తరాంధ్ర కోస్ట్ దగ్గర, అంటే మనం ఆ డిప్రెషన్కి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ అలజడి కూడా ఎక్కువ అవుతుంది, విండ్ కూడా ఎక్కువ అవుతుంది. విండ్ ఎక్కువైతే అలలు కూడా బాగా వస్తూ ఉంటాయి. ఒరిస్సాలో బాగా ఉంటాయి, ఉత్తరాంధ్రలో బాగా ఉంటాయి. అందుకని మనకిప్పుడు ఆ అలజడి ఎక్కువగా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దీనివల్ల మనకి ప్రమాదం లేదండి. ఎందువల్లంటే నైరుతి ఋతుపవనం అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్తుంది. కాబట్టి అలలు వచ్చేసేసి సముద్రంలోకి వెళ్తున్నాయి. ఎక్కువగా అలలు భూమి మీదకి వచ్చేసేసి భూమిని తాకేటట్టుగా జరగటం లేదన్నమాట. అందువల్ల ఇనండేషన్ అంటారు, మునిగిపోవటం అనేటువంటిది జరగదు. కాబట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటొచ్చి మత్స్యకారులకు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. అందుకని ఫోర్కాస్ట్ ఇచ్చేటప్పుడు మత్స్యకారులను వెళ్ళొద్దు అని చెప్తారు ఈ టైంలో. ఇప్పుడు మత్స్యకారులు అడవిలో ఈ సముద్రంలో వేటకి వెళ్ళకూడదు. ఆ విధంగా వాళ్ళకి వీళ్ళు ఫోర్కాస్ట్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఫోర్కాస్ట్లు చాలా చక్కగా వస్తున్నాయండి. ప్రతి గంటకి ఫోర్కాస్ట్ ఎట్టా ఉంటుంది అనేటువంటిది ఒక మంచి మోడల్స్ తయారు చేసి ఆ మోడల్స్ ప్రకారం ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ సెల్ ఫోన్లో చూస్తే చాలు, 6 గంటలకి ఏమిటి, 7 గంటలకి ఎట్లా ఉంది, ఇవాళ బాగా డ్రిజిల్ పడుతోంది అని చెప్పారు వాళ్ళు, డ్రిజిల్ పడుతోంది, మధ్యాహ్నంకి క్లియర్ అయిపోతుంది, మధ్యాహ్నం ఎక్కువగా ఏం వర్షం ఉండదు అని చెప్పారు. అది కూడా ఉంటుంది. చక్కగా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారు. దీనివల్ల అగ్రికల్చర్లో చాలా ఉపయోగం ఉంటుంది, టూరిస్ట్ దాంట్లో చాలా ఉపయోగం ఉంటుంది. అందుకని నిజంగా మనం గర్వపడాలి. మిగతా అగ్రశ్రేణి దేశాల స్థానంలో ఇండియా కూడా చేయలేదన్నమాట. ఇప్పుడు నౌకాస్టింగ్ అనేటువంటిది బాగా చేయగలుగుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కూడా ఇదే సమయంలో ఏర్పడడంతో వర్షపాతం మరింత పెరిగేందుకు ఊతమిస్తుందని తెలిపారు. తీరంలో అలల తాకిడిని చూసి థ్రిల్ ఫీల్ అయ్యేవారు దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తూర్పు తీరంలో అలజడి మొదలైంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం మొత్తం వ్యాపించడంతో ఇక రాబోయే వారం రోజులు వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఇప్పుడు చూస్తే తీరం వెంబడి కోత గురవుతోంది. దీన్ని చూసేందుకు కూడా ఎక్కువ మంది ఇక్కడికి విశాఖ సాగర్ తీరానికి చేరుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాన్సూన్ సీజన్లో ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కూడా ఈ సముద్రపు కోతకు కారణాలు కావచ్చని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో లభించడం పట్ల అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే తమకు రావాల్సిన 4 డిఏలు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులు ఇటువంటి సమస్యలపై కోర్టుకు వెళ్తున్నారని, అయితే తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తమకు లభిస్తున్న ప్రయోజనాలతో పాటు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందులను కూడా ప్రస్తావించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సరిగా అమలు కాకపోవడం బాధాకరమన్నారు. విశ్రాంత ఉద్యోగులు బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. స్వయంగా ముఖ్యమంత్రిని కలిస్తే తప్ప తమ సమస్యలు తీరే అవకాశం లేదన్నారు. ఏపీజేఏసీ అమరావతి దాదాపు 90 సంఘాల పైన శాఖాపరమైన సంఘాలు కలయికతో ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి గతంలో అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి గత సంవత్సర కాలంగా దాదాపుగా నూతన ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ కాలంలో మాకు రావాల్సినటువంటి పెండింగ్ పెట్టినటువంటి అనేక బకాయిల
రాబట్టుకునేటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం కావస్తున్నప్పటికీ మరి ఉద్యోగుల్లో ఎదురు చూస్తున్నటువంటి కనీసమైనటువంటి పిఆర్సి, అలాగే ఐఆర్, అలాగే బకాయిలు, డిఏ విడుదలలు లాంటి అనేక అంశాలు ఏమీ కనీసం చర్చకు కూడా రాలేదు అని మాకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు జిల్లాలకు వెళ్ళి జిల్లాల్లో ఉద్యోగులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలుగా ఏపీజేఎస్ అమరావతి పక్షాన 5 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం. విశాఖపట్నం ఉమ్మడి జిల్లా ఇది 6వ జిల్లాగా రావటం జరిగింది. సో ఉద్యోగుల యొక్క ఆలోచన ఎలా ఉంది? మరి ప్రభుత్వం మనకి గత 5-6 సంవత్సరాలుగా కనీసం 1వ తారీఖు జీతభత్యాలు పెన్షన్లు రానటువంటి నేపథ్యం నుంచి ఈరోజు 1వ తారీఖు జీతాలు పెన్షన్లు తీసుకుంటున్నామనేటువంటి అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటం, ఎంతో కొంత గత 2 దఫాలుగా కూటమి ప్రభుత్వం నుంచి 5-6 వేల కోట్ల రూపాయలని బకాయిలు మేము దాచుకున్న డబ్బులు కూడా రానటువంటి నేపథ్యంలో వాటి చెల్లించినటువంటి విషయాల్ని వాళ్ళకి చేరవేస్తూ మరి వారు అభిప్రాయాలు ఎలా ఉన్నటువంటి విషయానికి ఈ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మిగిలిన జిల్లాలు కూడా అన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము మా అభిప్రాయాల్ని మీడియా మిత్రులకి తెలియపరుస్తుంటే మేము ఇటీవల యూట్యూబర్స్ కొంతమంది మిత్రుల్ని చూస్తున్నాం. మేము మాట్లాడినటువంటి మాటల్ని మరి వారు తప్పేం లేదు, వారు కూడా ప్రజలకి అన్నీ చేరవేయాలి, అయితే మా బాధలను కూడా మీరు ఆలోచించమని ఆ యూట్యూబ్ మిత్రులను కోరుతా ఉన్నాం. అంటే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడటం కాదు నాయకత్వం చేసేది ఏముండదు. ఉద్యోగుల యొక్క అభిప్రాయాలనే మేము చూస్తాం. మేమేదో దొంగల్లాగా నాయకులంతా ఏదో పదవుల కోసమే పనిచేస్తున్నటువంటి ధోరణితో కాకుండా ఒక్కసారి మీ మిత్రులు లేకపోతే మీ బంధువులు, మీ తోబుట్టువులు చాలామంది ఉద్యోగాల్లో ఉండుంటారు, ఒక్కసారి వాళ్ళని కదిలించండి. నా సలహా అది మీకు యూట్యూబ్ మిత్రులకి మీడియా ద్వారా కదిలిస్తే వాళ్ళ బాధలు వాళ్ళు ఒప్పుకొని ఆ నాయకులు చెప్పే తప్పు అని అంటే తప్పకుండా మేము కూడా ఒప్పుకుంటాం. ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎవరైనా కొన్ని వేల కోట్లు అసెంబ్లీ సాక్షి గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, 20,000 కోట్ల అప్పు ఉంటే మీరైతే మీకు అప్పు ఉంటే మీరు ఎవరు అడక్కుని ఉంటారా? కోర్టుకు వెళ్ళి వడ్డీతో సహా వసూలు చేస్తారు. కానీ ఈరోజు 6-7 సంవత్సరాలుగా అయ్యా అసలు ఇస్తే చాలంటున్నాం. మాకు అప్పు పడింది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా మాకు అనవసరం. కానీ మేము గౌరవంగా కోర్టుల దాకా వెళ్ళలేదు, గౌరవంతో వెళ్ళలేదు, లేదా ఉద్యమాలు చేయలేక కాదు, గౌరవం ప్రభుత్వాలకు ఉన్న ఇబ్బందులు అవన్నీ గమనించే ఉద్యోగ సంఘ నాయకులం ఆలోచించి ప్రతిదీ ప్రభుత్వానికి ఉద్యోగుల అభిప్రాయం చేరవేద్దాం, అలాగే ప్రభుత్వం చేసే పనులు కూడా ఉద్యోగులకు చెబుదామని మేము తిరుగుతున్నామే తప్ప మరి మమ్మల్ని ఉద్యోగ సంఘ నాయకులు తప్పుగా భావించొద్దని వారిని కోరుతూ విజయవాడలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగు చూసింది. ముత్యాలంపాడు ప్రాంతానికి చెందిన ముచ్చర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి గోల్డ్ స్కీమ్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైనట్లు బాధితులు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. గోల్డ్ స్కీమ్ పేరుతో సుమారు 30 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆయన దగ్గర పెట్టాము, మా కష్టాన్ని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడండి. మా ఇద్దరి కష్టాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగిందండి. ఆయన ఎక్కువ ఏ పని చేయలేరు, నేను బ్రైడల్ మేకప్లు చేసుకుంటూ బ్రతికేదాన్నండి. మా ఇద్దరి కష్టాజితం డబ్బులు మొత్తం ఇలా ఎంతమంది కష్టాజితాలు డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళారు.
మాకు న్యాయం కావాలి, దయచేసి మాకు న్యాయం చేయండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళండి ఈ సన్నివేశాన్ని, దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి తప్ప మాకు ఇంకో దారి లేదండి. 2 పిల్లలు ఉన్నారండి, మాకు చిన్న పిల్లలు. మాకే కాదు ప్రతి కుటుంబానికి న్యాయం కావాలండి. ఒక కుటుంబానికి కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలండి. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి మెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాములు చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా. మా గోల్డ్ మాకు ఏదైనా అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అత్త కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక నెల ఓపిక పట్టని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పారు, ఒరిజినల్గా చెప్పారు. సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అక్కడ హైదరాబాద్ ఉంటున్నారు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే 6 గంటల కల్లా మీ అమౌంట్ అందరికీ, మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది, ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. తరువాత కరెక్ట్గా 5 గంటలు అంటే 5 నుంచి 6 గంటల టైం చెప్పాడు. మేము 6 తర్వాత నుంచి 1 అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే సెల్లు ఫ్లైట్ మోడ్లో పెట్టాడు, స్విచ్ ఆఫ్కు చెప్పిన ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సార్, ఎందుకంటే అతను చెప్పే మాటలు, అతను చెప్పే ఇది, అతను చూసిన విధానం, బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్, పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము. ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ అడ్వర్టైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మాము. నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరుసటి రోజు 5:30కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం జరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. 5:30 నుంచి 6:30 వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కరెక్ట్గా నా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపాను. వాళ్ళ సీసీ క్యామ్స్ మొత్తం వాళ్ళు పకడ్బందీగా సీసీ క్యామ్స్ పెట్టినారు. సీసీ క్యామ్స్ చూసి వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలియదు. ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఫోన్ కానీ గోల్డ్ కానీ మొత్తం కానీ అక్కడ మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము. మా ఆవిడకి అన్నీ తెలుసు అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. కానీ వాళ్ళ ఆవిడ కూడా ఇక్కడ గేమ్ ఆడుతుంది. ఎందుకంటే ఫోన్ ఇంట్లో పెట్టినప్పుడు కళ్ళాము తెలియకుండా, ఫోన్ ఒకవేళ పెట్టెళ్ళాడు తెలియకుండా పెట్టెళ్తే ఫోన్ ఎలా ఆన్ అయింది? మళ్ళీ 6 గంటలకి నైట్ ఆఫ్ అయింది, పొద్దున 5:30కి ఫోన్ ఎలా ఆన్ అయింది? నాది అదే క్వశ్చన్. 5:30 ఆన్ అయింది. నా కారు చూసి సీసీ క్యామ్ చూసి మళ్ళీ వెంటనే మళ్ళీ ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. ఇది నేను చెప్పిన కాదు, అతను మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఇది పకడ్బందీగా కావాల్సిగా కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేగా జ్యువెలర్స్ ఓనర్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు, అది మాకు తెలుసు. ఆ విషయము అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చాలా ఫోన్లు చేయించుకొని అట్లా చేయించుకుని చాలా గందరగోళం చేస్తున్నారు. కానీ ఇంతమంది బాధ్యులం అందరం ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మేము వాళ్ళకి చెప్తాం, ఒకటే చెబుతున్నాం, మా రిక్వెస్ట్, మా గోల్డ్ మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ శ్రీనివాస్ గారు అంత సాహసం చేసే వ్యక్తి కాదు. ఇక్కడ అతని వెనక వేగా జ్యువెలర్స్ వ్యక్తే ఇతను మొత్తం నడిపిస్తున్నాడు. మొత్తం మేమిచ్చిన గోల్డ్తోనే అతను వ్యాపారం చేస్తున్నాడు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే అతను ఇప్పుడు కూడా చాలా మంది దగ్గర ఇన్వెస్టర్స్ చాలా మంది దగ్గర ఇలాగే స్కీమ్లు కట్టించుకొని ఇదే గోల్డ్ని పెట్టి అతను రన్ చేస్తున్నాడు చెప్పేసి మాకు తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ పోలీసు వాళ్ళు సోదా చేసిన కూడా ఇన్వెస్ట్ స్కీములు ఉంటాయి అతనికి గోల్డ్ షాప్కి వెళ్తే. కానీ అతను చాలా తెలివిగా ఇతన్ని అడ్డం పెట్టుకొని, సొంత మామను అడ్డం పెట్టుకొని తెలివిగా నాకు సంబంధం లేదు అతని దగ్గర మీరు కట్టింది అనేది తెలివిగా చెప్తున్నాడు. కానీ చాలా చోట్ల చాలా రకాలుగా మాకు ఫంక్షన్లలో అటెండ్ అయినా కానీ ఎక్కడైనా అటెండ్ అయినా మాకు హామీలు ఇచ్చారు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.